ఈ సొసైటీలో నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకోవాలన్నా, నిన్ను నువ్వు పోషించుకోవాలన్నా ఏదో ఒక రేసులో పార్టిసిపేట్ చేయాల్సిందే. నీ దగ్గర లేని దాన్ని పొందడం కోసం పోటీపడు. అంతేకాని ఈ ప్రాసెస్లో ఆల్రెడీ నీ దగ్గర ఉన్నది పోగొట్టుకోవద్దు. అది ధనమైన, ఆనందమైన. ఈ భూమి మీద చంపాలన్నా, చావు నుంచి తప్పించుకోవాలన్నా డిసైడ్ చేసేది ఫేట్ కాదు, స్పీడ్. ఓన్లీ స్పీడ్ సర్వైవ్స్ ఇన్ దిస్ వరల్డ్. నువ్వు పరిగెత్తి జెండా ఎగరేస్తావో, రెస్ట్ తీసుకొని రెస్ట్ ఇన్ పీస్ బోర్డుని మెడలో తగిలించుకుంటావో ఆలోచించు. ఉసేన్ బోల్ట్ 10 సెకండ్లలో 100 మీటర్లు పరిగెత్తాడు. 100 మీటర్లే కదా, కిలోమీటర్లు కాదు కదా అనిపిస్తుందేమో నీకు. కానీ అది 1000 మిలియన్ల మందికి న్యూస్ అయింది. రన్నింగ్లో అతన్ని సూపర్ మ్యాన్ని చేసింది. నీ పోటీ ఏ ఫీల్డ్లో అయినా అందులో నువ్వు సూపర్ మ్యాన్ అవ్వాలి. కొన్నిసార్లు ఏ విషయంలో పోటీ పడాలో తెలియని వాళ్ళు మన చుట్టూ చాలామందే ఉన్నారు. బూతులు తిట్టుకోవడాన్ని కాంపిటీషన్గా ఫీల్ అయ్యే వాళ్ళు ఉన్నారు. సిల్లీ రీజన్స్కి కూడా కొట్టుకోవడానికి బట్టలిప్పుకొని మరీ ముందుకొచ్చి నిలబడే వాళ్ళు చాలామందే ఉన్నారు. ఆ మందలో దయచేసి నువ్వు ఉండొద్దు. ఒక గుర్రం 10,000కు అమ్ముడుపోతుంది, 100 కోట్లకు అమ్ముడుపోతుంది. రేసులో గెలిచే గుర్రానికి, గొర్రెల మందలో బరువులు మోసే గుర్రానికి తేడా ఉంటుంది. నీ ప్రెజెన్స్ ఏ ప్లేస్లో ఉండాలో నువ్వే నిర్ణయించుకో. ఇన్ కేస్ పోటీలో గాయమైతే బాధపడు, గెలిస్తే సంతోషించు. అంతేకాని నీ షర్ట్ పై బటన్ విప్పి బలుపు చూపెట్టకు. ఎందుకంటే ఈ గెలుపు ఓటములు నీకు నాకు కొత్తేమో కానీ ఈ ప్రపంచానికి పాసింగ్ క్లౌడ్స్ మాత్రమే. సో డోంట్ బీ ప్రౌడ్, యు ఆర్ జస్ట్ ఏ పాసింగ్ క్లౌడ్.